అతను మళ్ళా రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసం తప్ప అతను తాపత్రపడుతుండేది అక్కడ ఉండేటువంటి రైతులు కానీ అక్కడ ఉండే ప్రజలు కానీ ఏదో రూపంగా మనం వాళ్ళకి సహాయపడాలా, దేవుడు ఈ అవకాశం ఇచ్చినాడు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనేది అతనికి ఏ క్వశ్చన్ లేదు. లేస్తే నా మీద అభియోగాలు మోపుతూ ఇది చేస్తాను. ఇసుక దోపిడీ గురించి పదే పదే మాట్లాడినాడు అతను. నేను ఇసుక దోపిడీ చేయాల్సిన కర్మ ఇంకోటి పని లేదు, కానీ నేను రియల్ ఎస్టేట్ చేయను, ఇసుక దోపిడీ చేయను, ఏం చేయను. గవర్నమెంట్ పాలసీ ఇసుక అనేది గవర్నమెంట్ తోలుతంటే అది నా మీద అభియోగం మోపుతాను. ఎంపీఆర్ డ్యామ్ ఎక్కడుంది, ఏటికి నీళ్ళు ఇచ్చే దానికోసము? చాగల్లు డ్యామ్ ఎక్కడుంది? చాగల్లు డ్యాముకు గతంలో వర్షం నీళ్ళు వచ్చి ఆ గుంటకల్ నుండి వచ్చే నీళ్ళన్నీ అక్కడ స్టాక్ ఎక్కువై 1 టీఎంసీ కన్నా ఎక్కువ అయితే ఉల్లికల్లు మునగడకు పోతుందనే ఒక నెపంతో అధికారులు నీళ్లు ఏటికిడితే అది నేనేందో ఇసుక తోలుతానంట, ఆ ఇసుక నేను దోపిడీ చేస్తాను, అది పూడ్చుకునేదానికి పంటలకు నీళ్ళు లేకుండా ఇస్తాను. ఇప్పుడు కూడా ఎంపీఆర్ డ్యామ్ కన్నా ఎక్కువ చాగల్ డ్యాంలో నీళ్ళు కేవలం తాగునీటి కోసమనే ఎంపీఆర్ డ్యాంలో నీళ్లు పెట్టడం అధికారులకు జరిగింది. ఇతను ప్రజలు ఏదో రూపంగా పక్కదారి పట్టించే దానికోసం ఇతను తాపత్రపడతాను. ముందు అతను రాజకీయ ఉనికి కాపాడుకునే దానికోసము ముందు వాళ్ళ కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేకి నిలబడతారో ముందు వాళ్ళని కనుక్కోమన్నది. పాపం ఎట్లుంటుందంటే మనం గన 9:30 అయితేనే ఇంట్లో ఆడవాళ్ళు స్కూల్ పిల్లల్ని తీసుకొని స్కూల్లో ఇడిచిపెట్టమని చెప్తారు. ఆ విధంగా అతని కొడుకును పిలుచుకొచ్చి ఎన్ని రోజులైతే అతను జాకీ పెట్టి ఎత్తుతుంటాడు కొడుకు. ఫస్ట్ టైం నేను మీడియాలో వినడం కూడా అనుకుంటాను, ఇంతవరకు లేదు. అది కూడా వాళ్ళ ఆయన కోచింగ్ ఇస్తా అంటే ఇడు చెప్తాడు. కనీసం ప్రజలకు రేపొద్దున ఏం చేస్తాడనేది ఆలోచన కూడా ఆయనకు ఉండాల. నేను ఎమ్మెల్యే అయిన దానికి దౌర్భాగ్యం అంట. నాయన ఎమ్మెల్యే అయిన దానికి తాడిపత్రి ప్రజలకు దౌర్భాగ్యం అనిపిస్తే నేను ఈరోజే విశ్వసించకపోతే రేపు ఎలక్షన్లలో నేను శాశ్వతంగా మానుకుంటా. వాళ్ళు మానుకుంటారేమో ఒకసారి చెప్పమని. నేను ఎన్నిసార్లు ఛాలెంజ్ చేసిన, డిబేట్కు నువ్వు నేను కూర్చుందాం, మీడియా మిత్రులు పోలీసు వాళ్ళు కూర్చుందాం ఒకటే రూమ్లో. నువ్వు 5 ఏళ్లలో మీ అన్న చేసింది 30 ఏళ్ళలో అంటే అది దండిగా ఉంటుంది. 30 ఏళ్ళలో 50 రోడ్డు సిమెంట్ రోడ్డు వేసిందని ఉంటుంది. నీ 5 సంవత్సరాల్లో నువ్వేం చేసినావు, నేను 4 సంవత్సరాల్లో 4.5 సంవత్సరంలో నేనేం చేసినా కూర్చుందని డిబేట్ కూర్చుంది. నువ్వు చేతనైతే, నువ్వు మొగోనువైతే, ఒక అబ్బకు అమ్మకు పుట్టింటే నువ్వు డిబేట్కు రా. అనవసరమైన ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల్లో ఏదో నీ ఉనికి కాపాడుకునే దానికి మాత్రం ప్రయత్నం చేయకు. ఎట్లా గడ్డాలు మిసాలు పెంచుతాడు సన్యాసత్వం అయితే నీకు బాగా అర్థొస్తుంది. ఎట్లా ప్రభునంద స్వామి చనిపోయినాడు, ఆయన దూరంలో పోయినాడు, నువ్వు కూడా ఒక ఆశ్రమం పెట్టుకొని ఏడన్నా ఉంటే కన్నా మంచిది. మంచి మాటలు చెప్పి మంచి ఉద్దేశంతో నువ్వు ఉండు తప్ప అందరినీ ప్రజలను రెచ్చగొట్టుకుంటా పక్కదారి పట్టించుకుంటా మళ్ళా ఫ్యాక్షన్ రాజకీయాల కోసం నువ్వు ఆద్యం పోయాలని చూస్తాడవు తప్ప నేను ఉన్నంత వరకు నువ్వు ఎలాంటివి చేసినా కూడా నేను ప్రతి దానికి అడ్డుకుంటానే ఉంటాను. నీతో మంచి చేయి, నీతో సహకరిస్తా. ఇట్లే అన్ని గ్రామాలలో ఫ్యాక్షన్ నిజానికి ఆద్యం పోస్తాంటే చూడు, నీ 5 ఏళ్లలో నువ్వు ఎన్ని గ్రామాలలో కక్షలు కార్పణాలు పెట్టినావు, ఎంతమందిని కొట్టినావు, ఎన్ని విధాలుగా హింసించినావు ఒక్కసారి నువ్వు ఆలోచించి. నేను వచ్చిన తర్వాత తాడిపత్రిలో ఏ విధంగా ఉంది, ఏ పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు ఉన్నారో ఒకసారి గమనించండి. నేను ఒకటే చెప్తాను, అయ్యా ప్రభాకర్ రెడ్డి, నీ చేతనైతే మంచి చేయి, లేకపోతే లే. ఎందుక నువ్వు ప్రతి దాంట్లో కూడా ఇంతవరకు నేను మున్సిపాలిటీలో 25 లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు కానీ, ఎస్టీ ఫండ్ కానీ మొత్తం రిపేర్లన్నీ టెండర్ వేసినా కూడా అగ్రిమెంట్లకు అతను సహకరించకపోతే నేను డబ్బులు పెట్టి సొంత డబ్బులు పెట్టి చేసిన. ఈరోజు తాడిపత్రి అంతో ఇంతో డ్రైనేజీలు డ్రింకింగ్ వాటరు పనిచేస్తుందంటే అది నా వల్లని నేను గర్వంగా కూడా చెప్పగలుగుతాను. నువ్వు చెప్పగలుగుతావు. నువ్వు చైర్మన్ అయినాక ప్రతిసారి ఎమ్మెల్యే అడ్డపడతాను. పదాం, ప్రజల్లోకి పోదాం, నువ్వు పోదాం, నేను పోదాం. నువ్వు బజార్లోకి వచ్చి అందరినీ తిడతా పోతాంటావు, నేను బజార్లోకి వస్తే అభిమానంగా మాట్లాడుతుంటారు నాతో. రా, ఇద్దరం తిరుగుదాం, ప్రజల దగ్గరికి పోదాం. ప్రజలు ఏది యాక్సెప్ట్ చేస్తే దానికి నేను దానిపైన కట్టుబడి ఉంటా. నువ్వు ఉండగలుగుతావా? అనవసరమైన రాద్ధాంతం చేసుకుంటూ ప్రజల్లో ఒక అభూత కల్పన కల్పిస్తూ ఈ విధంగా చేయడం మంచి పద్ధతి కాదు. నువ్వు నీ కొడుకు
ఇది లాస్ట్ ఎలక్షను, ఇంటికి పోయే పరిస్థితి దగ్గరలో ఉంది. ముందు నువ్వా, నీ కొడుక, మీ అన్న కొడుక ముందు మీరు తేల్చుకోండి. ఎవడంతకు వాడు బజార్లో పడి ధర్నాలు, దీక్షలు అవి ఇవి చేసి ప్రశాంతంగా ఉండే తాడిపెత్తుని గబ్బు పట్టియాకండి. ముందు మీరు తెలుసుకున్న తర్వాత ఎవడు రోడ్లో కూర్చోవాలా, ఎవడు ఇంట్లో కూర్చోవాలా అనేది ఆలోచన చేయండి. నేను చెప్తున్నా, తాడిపెత్తుడికి నేనే క్యాండిడేట్ అని ధైర్యంగా చెప్తాను. నువ్వు చెప్పగలుగుతావా? మా లీడర్ కూడా నన్ను ప్రపోజ్ చేస్తాడు, మీ లీడర్ నిన్ను ప్రపోజ్ చేస్తాడా? ఒక్కసారి అదృష్టమో దురదృష్టమో మీ తెలుగుదేశంలో ఇంకో లీడర్ పోయి అప్లికేషన్ పార్టీలో ఇయ్యలేదు కాబట్టి మీరు ఇంట్లో ఎవడో ఒకడు అవుతాడనేది మీకు ఒక ఆలోచన ఉంది. ఎవడో ఒకడు బీసీనో ఎవడో ఒకడు పోయి అప్లికేషన్ ఇస్తే నీ పని గోవిందా. ఒక్కసారి ఆలోచన చేసుకో. 30 ఏళ్ళ జీవితంలో నువ్వు సంపాదించినది ఏంటి? ఈరోజు నువ్వు ఏ విధంగా ఉన్నావో నీకు డిప్రెషన్ లేకపోయి కొట్టుకుంటాను, నిద్ర ఆహారాలు లేకుండా ప్రతి ఒక్కరిని తిట్టుకుంటా. కనీసం మీడియా వాళ్ళకన్నా గౌరవిస్తాడు, అది కూడా తిడు. తాడిపెత్తుల మీడియా వాళ్ళు బయట ఉండాలా. అతను పిలిచేది కాఫీ ఇచ్చేంత వరకు ఊరుకుంటాడు, కాఫీ ఇచ్చినాక తిట్టేది మొదలు పెడతాడు. ఏంటంటే అది అయిపోయేంత వరకు కూర్చుంటారు కదా, కాఫీకి ముందు తిడితే వాళ్ళు పోతారు వెనక్కి. ఈ ఆలోచనలు పెట్టుకొని ప్రతి ఒక్కరిని బ్లాక్మెయిల్ రాజకీయాలు, అధికారులను, పోలీసులను, ప్రెస్ వాళ్ళను, ప్రజలు. ఇంకొకటి సామాజిక వర్గాలను విడదీసి కూడా తిడతాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు సామాజిక వర్గాన్ని అతను కులం ఎత్తి తిడతాడు. రే మీరు యాటికి పోతారు రా వాడిని చూసి ఓట్లేదు సార్ అని. కనీసం ఇంత జ్ఞానం ఉండాల. ఈరోజు నువ్వు బతుకుతున్న బతుకు, నువ్వు నీచంగా బతుకుతాండవు. అంత నీచమైన బతుకు ఎవరికి రాదు, నీకు వచ్చింది. కనీసం ఇప్పుడన్నా గౌరవించు, అందరినీ గౌరవించితే ఎవరో ఒకరు అంతో ఇంతో నీకు 10 ఓట్లన్నీ వేస్తారు. నీకు అది కూడా లేదు. రేపు భవిష్యత్తులో నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకో. ఒకసారి మీ పార్టీ సర్వేలు నీకేం చెప్తున్నాయో ఒకసారి చూసుకో. మీ పార్టీ సర్వేలు కూడా నాకే చెప్తున్నాయి, అది గుర్తించుకో. నువ్వు ఒకసారి ఎట్లా నువ్వు అన్నీ ఎత్తి పంపించినావు. ఓ 10 జతలు అందరికి గుడ్డలు పెట్టుకొని ఇంట్లో కూర్చున్నావు. ఏ రోజు ఎప్పుడు పోతావు ఊరిస్తావని మీ కార్యకర్తలు, మీ నాయకులు అందరూ అయోమయంలో పడినారు. ఆ అయోమయం నుండి తేరుకునేదానికి నువ్వన్న ప్రెస్ మీదకి వచ్చి నా కొడుకు ఉంటాడో లేకపోతే మా అన్న కొడుకు ఉంటాడో, మా అన్న ఉంటాడో, నేనుంటా అనేది దాన్ని వివరణించుకో. ఆ క్యాండిడేట్ అనేది వివరణించుకో. ఉండేదే 2 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి. ఆ 2 నెలల్లో వివరణించుకోకపోతే ఇంకోటి ఎవడన్నా అప్లికేషన్ నీ కర్మకి ఇచ్చిరనుకో. తాడిపెత్తుల్లో తెలుగుదేశంలో బీసీ నాయకులు, డబ్బుండే వాళ్ళు దండిగా ముందు ఉన్నారు. కాలువ శ్రీనివాసులకు బంధువులు కూడా ఉంటారు. వాళ్ళు దొడ్డిదారిన కాలువ శ్రీనివాసులతో కూడా నడిపిరనుకో రాజకీయము, నీ పని గోవిందా కృష్ణార్పణం. అందువల్ల దయచేసి నువ్వు ఎక్కడైనా కానీ ప్రశాంతంగా ఉండు. నువ్వు కాలువ శ్రీనివాసులు ఫోటో పెట్టుకొని మేము దేవుళ్ళని ఎట్లా ముక్కుతుంటావో కాలువ శ్రీనివాసులను నువ్వు అట్లా ముక్కుకుంటూ ఆయన్ను ప్రదక్షిణాలు చేసుకుంటూ ఉంటే ఏమన్నా బయటపడతావేమో. కానీ కాలువ శ్రీనివాసులు బంధువులు తాడిపెత్తుల్లో ఉన్నారు. అతను కూడా 100-150 కోట్ల ఆస్తిపరుడు. అతను కన్నా అప్లికేషన్ ఇచ్చే నీ పని గోవింద అవుతుంది. దయచేసి నువ్వు అంత దూరం నీ పరిస్థితి వచ్చిందంటే జిల్లాలో ఒకప్పుడు దివాగడి ప్రభాకర్ రెడ్డి అంటే దివాగడి టికెట్లు ఇప్పిస్తాడనే పరిస్థితి నుండి ఈరోజు నువ్వు అడకదిన పరిస్థితికి వచ్చింది. వాణిలను ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఆలోచన చేసుకొని ప్రజలతో బాగుండు, ఇతర నాయకులతో అందరితో బాగుండు. మా అన్నకు ఆరోగ్యాలు ఇచ్చి మంచి మనసులు ఉండాలని నేను ఆ దేవుడిని ముక్కుంటాను. అంటే మీరు నీళ్ళు ఇస్తామని చెప్పి రైతులు పంట వేశారు. జనవరి 10 వరకు నీళ్ళు ఇస్తామని ఎమ్మెల్యే ఆఫీస్ పంటలు వేశారు. లేదంటే పరిహారం కట్టేదనేది నేను జనవరి 10 వరకు నీళ్ళు ఇస్తాను. డ్యాంలో నీళ్లు ఉన్నంత వరకు మీకు నీళ్ళు ఇస్తా చెప్తా. ఇప్పుడు కూడా చెప్తా. 4 ఏళ్ళు నేను 2 పంటలకు ఇచ్చిన. నీ 5 ఏళ్లలో ఎన్నిసార్లు నువ్వు పంటలకు నీళ్ళు ఇచ్చినావో, ఎన్నిసార్లు రైతుల గురించి నువ్వు ఆలోచన చేసినావో, ఎన్నిసార్లు అధికారుల దగ్గరికి పోయినావో ఒక్కసారి చెప్పు. నువ్వు ఏం మాట్లాడతారో నీ ఇంటి దగ్గరికి రైతులు వస్తే నా జోబులో ఏమన్నా నీళ్లు ఉన్నాయని చెప్తావు, తిడతావు. బండల పాలిష్ పన్నులకు పోండి, 100 రూపాయలు డబ్బులు ఇస్తారు, బిర్యానీ తినిపోండి అని చెప్తావు. ఆ సంస్కృతి నాది కాదు. నేను రైతు బిడ్డను, రైతు బాగోగులు నాకు తెలుసు. నీ మాదిరి నేను దొంగతనాలు దోపిడీలు చేసి పైకి రాలే. నేను వ్యవసాయం చేసి పైకి వచ్చిన. నువ్వు దొంగ లారీలు, దొంగ ఇన్సూరెన్సులు, దొంగ యూనివర్సిటీలు, లాస్ట్కు పోలీస్ సంతకాలు కూడా దొంగవి పెట్టుకుంటూ అధికారులను బెదిరించుకుంటూ నువ్వు పబ్బం గడుపుకుంటాను. పోలీస్ స్టేషన్లకు కూడా బీగాలు వేసిన ఘనత కూడా మీ కుటుంబానికి మీకే ఉంది. మాకు అలాంటిది లేదయ్యా.
ఏంటికంటే కన్నాలేసే బుద్ధి మాది కాదు, కన్నాలేసే బుద్ధి మీది. అందువల్ల మీరు ఆలోచన చేయండి. నేను ఎప్పుడు కూడా నీళ్లుంటే ఎప్పటికీ నేను ప్రయత్నం చేస్తానే ఉన్నా. నేను యా పార్టీలో ఉన్నా, నేను తాడిపత్రికి ఎమ్మెల్యే కాకపోతే కూడా ఎల్లనూరులో పోయి అడగండి. ఎల్లనూరు మండలంలో నీళ్లు ఈరోజు నీళ్లు ఉన్నాయి. ఆ రోజు నీళ్లు లేని రోజులు కూడా పార్నపల్లె డ్యాంలో నీళ్లు ఉన్నప్పుడల్లా ప్రతి రైతుకు ఏటికి నీళ్లు ఇడిపించిన ఘనత కూడా నాదే. నేను ఈ రోజు కూడా చెప్తాను, నేను ఎంపీపీ ఉన్నా లేకపోయినా నేను ఆ రోజు 2000లో నేను ఎంపీపీ ఉన్నప్పుడు కూడా నీళ్లు ఇడిచిన. కావాలంటే మీరు పోయి అడగండి. గ్రామాలలో మీరు నాకో ప్రభాకర్కో మీరు మైకులు పెట్టి మాట్లాడేది కాదు, కానీ ప్రజల్లోకి వెళ్ళండి. మీరంతా ప్రజల్లోకి వెళ్ళి అడగండి. పెద్దడుగురులోనే ఆయన నీళ్లుంటే ఇడ్చాడా, వీళ్ళు నీళ్లుంటే ఇడిచినారా లేదా, అక్కడ 5 ఏళ్లలో ఏం విడిచినాడు, నేను 5 ఏళ్లలో ఏం చేసినా అనేది ఒకసారి చెప్పు. ఆ పంటలన్నీ ఇప్పుడు మంచి పట్టు మీద ఉన్నాయి, ఎరువే పరిస్థితుంది. గవర్నమెంట్ ఏదైనా రిక్వెస్ట్ చేస్తున్నారా రైతులకు సంబంధించి? ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది కదా, త్వరలో వస్తుంది. దానిపైన కరువు బృందాలు కూడా వచ్చినారు, తిరుగుతున్నారు. దాన్ని చూసుకొని చేస్తారు. ఎవరెవరు పంట రైతులు నష్టం వచ్చారు. మేము అధికారంలోకి వచ్చినాకనే తాడిపత్రి కాన్స్టిట్యూన్సీలో ఇన్సూరెన్స్ 158 కోట్లు తెచ్చిన ఘనత కూడా మా పార్టీకి మాకే ఉంది. ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయని అంతకు తప్ప అతనికి గుర్తొచ్చిన రైతులు గుర్తుకు రారు, కార్యకర్తలు గుర్తుకు రారు, నాయకులు గుర్తుకు రారు. వాళ్ళకు అందేదంతా తాడిపత్రి ప్రజలంతా మాకు బానిసలు అనే ఆలోచన తప్ప ఆయనకి ఎలాంటిది కూడా లేదు. ఆయన మోనోఫోలియా తగ్గింది, అతని గ్రాఫ్ తగ్గింది, డిప్రెషన్లో ఉన్నాడు. ఆ డిప్రెషన్ నుండి కోలుకోవాలని ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నాడు. త్వరలో కూడా ఆయన మళ్ళా తెలంగాణ నుండి 30 బస్సులు తీసుకొచ్చి మళ్ళీ యాయో రూట్లోకి వేస్తాడో ఏమో తెలియదు. ఆయన వేసిన తర్వాత అవి ఎక్కడ రూట్లో తిరుగుతాయి, ఏమి తిరుగుతాయి అవన్నీ కూడా సమాచారం నేను మళ్ళా కూడా చెప్తా. అవి దొంగ బస్సులు తెచ్చాడా, ఇడు ఎవరు